బంకులోకి వచ్చాను వాటర్ పట్టుకుందామని. సో బంకులో వాటర్ పట్టేసుకొని మనం వెళ్ళిపోదాం. ఇప్పుడైతే లోడ్ చేస్తున్నారు 1 గంట తర్వాత. సో ఈలోపు అన్నం తినేసి రమ్మన్నారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఖమ్మం ట్రక్ వ్లాగ్స్. సో మనకైతే నిన్న ఖమ్మం నుంచి పొట్టు లోడ్ వేసుకొని వచ్చాను. సో పొట్టే కాబట్టి ఇంకా వీడియో ఏం తీయలేదు. సో ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి మనకి లోడ్ వచ్చింది, డ్రై ఫ్రూట్స్ అంట. సో మలక్పేట దగ్గర నుంచి, అక్కడి నుంచి మనం లోడ్ వేసుకొని మన ఖమ్మానికి వెళ్ళిపోదాం. సో లోడింగ్ ప్రాసెస్ మీకు చూపిస్తా. అలాగే మనకి కిరాయి కూడా వచ్చేసి 9,000. సో డౌన్ కిరాయి కాబట్టి మనకి డిమాండ్ చేయడానికి లేదు. సో ట్రాన్స్పోర్ట్ కాబట్టి మనకి వాళ్ళు ఎంత చెప్తే అంతలో తీసుకొని వెళ్ళిపోవడం, వాళ్ళ కమిషన్ ఇచ్చి. సో ప్రాసెస్ ఏంటనేది మీకు చూపిస్తాను. సో చలో వెళ్దామా. ఇక్కడైతే సైడ్కి ఆపేసుకొని ఇప్పుడు వాటర్ పట్టుకుందాం. వాటర్ పట్టుకొని వెళ్ళిపోదాం. సో గాయ్స్, బంకులోకి వచ్చాను వాటర్ పట్టుకుందామని. సో బంకులో వాటర్ పట్టేసుకొని మనం వెళ్ళిపోదాం. ఇక్కడే మన తారకమతిపేటలో బంక్ ఇది. సో ఈ బంకులో వాటర్ పట్టేసుకుందాం. ఇక్కడ ఎండాకాలం మంచి కూల్గా ఉంటాయి ఈ వాటరు. సో ఈ వాటర్ అయితే నేను తీసుకొని వెళ్ళిపోతాను. మొత్తం ఇది అండర్ బ్రిడ్జ్ సర్వీస్ రోడ్డు. సో ఈ సర్వీస్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే మనం సీదా ఔటర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్ డౌన్లోకి వెళ్ళిపోతాం. సో అక్కడి నుంచి ఇంకా మనం రైట్ సైడ్ తీసుకుంటే సీదా చక్కగా హైదరాబాద్ రూట్కి వెళ్ళిపోతాం. సో నేనైతే దగ్గరికి వచ్చాను, పెద్దంబర్పేట దగ్గరికి. సో ఈ రోడ్ ఎక్కితే మొత్తం పెద్దంబర్పేటే, రైట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోతే. సో చూస్తున్నారు కదా, ఈ రైట్ సైడే ఇంక వెళ్ళిపోవడమే. ఇటు లెఫ్ట్లోకి వెళ్తే మన అవుటర్ దగ్గరికి వెళ్తాం. సో రైట్ తీసుకొని చక్కగా సిటీకి వెళ్ళిపోదాం. మనకైతే నాంపల్లి దగ్గర అయితే లోడ్ అన్నారు. సో చూద్దాం, మళ్ళీ ఫోన్ చేసి నాంపల్లికి లోడ్ అన్నారు. సో ఇక మనకైతే మలక్పేట దగ్గర క్యాన్సిల్ అయింది లోడు. సో నేనైతే వెళ్ళిపోతున్నాను. ఈ పెద్ద పెద్ద రోడ్లు, మెయిన్ రోడ్లలో అయితే మనకి సర్వీస్ రోడ్ కాకుండా మామూలు రోడ్లు వెళ్ళిపోవడానికి వీలుంది. సో ఇదైతే ఇప్పుడు నేను హయత్ నగర్ దగ్గరకు వచ్చాను. ఇది మొత్తం హయత్ నగర్ సిటీ. ఫుల్ ట్రాఫిక్. మొత్తం ఓట్లు వేసిన వాళ్ళందరూ వస్తున్నారు అనుకుంటా సిటీకి. సో చాలామంది, అందుకనే మొత్తం ఫుల్ రష్ ఉంది, చూస్తున్నారు కదా. సో మ్యాక్సిమం ఇట్లా మన కొన్ని కన్స్ట్రక్షన్ పూర్తయిపోయిన వాటిలలో మనకి మెయిన్ రోడ్లలో వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చారు. సో ఇంకా ముందు కానీ ఇదిగా ఉంది. సో ఇది మొత్తం చూస్తున్నారు కదా, హయత్ నగర్ దగ్గరికి ఇదంతా. సో మొత్తం ఇదంతా ఈ రూట్లోనే ఆటోనగర్, అది ఆ రూట్లోనే మహేష్ అన్న బండి ఉంది. సో ఇది మొత్తం చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి ఆ బంకులో కనిపించే 2 బంకులోనే అన్న ఒకసారి డీజిల్ కొట్టించుకుంటూ మహేష్ అన్న. సో ఇది మొత్తం మనకి ఈ ఆటోనగర్ ఏరియా మొత్తం తెలిసిందే. ఒకసారి అయితే పోవాలి అన్న బండి దగ్గరికి, పోయి ఒకసారి కలిసేసి వస్తాను. అన్నతో మాట్లాడాలి ఒకసారి. సో మనమైతే ఇంకా వెళ్ళిపోదాం. మొత్తం సిటీ దాటేసి వెళ్ళిపోతున్నాను. సో ఎల్బీ నగర్ దగ్గరికి వచ్చా. మొత్తం చూస్తున్నారు కదా, పైన మనకి మెట్రో ట్రైన్ వెళ్ళిపోవడానికి, కిందేమో మనకి వెహికల్స్, హెవీ వెహికల్స్ వెళ్ళిపోవడానికి. సో చూస్తున్నారు కదా, పైన మనకి మెట్రో వెళ్ళిపోద్ది, కింద హెవీ వెహికల్స్ వెళ్ళిపోవడానికి. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవడం ఇంకా మల్కపేట అంటే ఇంకా మీకు తెలియదే ఉంది, ఫుల్ రష్ ఉంటుంది, ట్రాఫిక్. మొత్తం దాటిపోవాలంటేనే మినిమం ఒక 20 minutes 30 minutes పడుతుంది. సో ఇక్కడ నుంచి ఇది ఉస్మానియా మెట్రో. సో చూస్తున్నారు కదా. సో ఇదే మోజంజాహి మార్కెట్. సో ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా క్లాక్ టవరు. సో అక్కడ ఓల్డెస్ట్ ఐస్ క్రీమ్ అని కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగోదని అంటారు. సో మీకు ఎలా ఉందో టేస్ట్ అనేది
చెప్పండి. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు. నేనైతే గాంధీ భవన్ దగ్గర ఉన్న సెంట్రల్ వేర్ హౌస్ దగ్గరికి వచ్చాను. సో గాయస్ మనకైతే ఇప్పుడైతే లోడ్ చేస్తున్నారు 1 గంట తర్వాత. సో ఈలోపు అన్నం తినేసి రమ్మన్నారు. సో అన్నం తిందామని అన్నం తెచ్చుకున్నాను. చూస్తున్నారు కదా, అన్నం తెచ్చుకున్నాను. బండి అక్కడ పెట్టాను. బండి సో నేనైతే అన్నం తినేసి లోడ్ వేయించుకుంటా. సో గాయస్ మన బండికి అయితే లోడ్ వేయడానికి దోస్తు బండి తెచ్చారు. సో ఈ ఐటమ్సే, ఇవన్నీ వేసుకొని ప్లాస్టిక్ డబ్బాలు కూడా వేసుకుంటే మనకైతే లోడ్ అయితే అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇదే మనమైతే ఇంకా లోడ్ వేసుకోవడమే. సో ఇది గాంధీ భవన్ పక్కన మన సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఇదంతా. సో మొత్తం లోడ్ అనేది మనకైతే ప్రాసెస్ జరిగిపోతుంది. ఇంకా లోడ్ వేసుకొని మనమైతే వెళ్ళిపోవడమే ఈరోజు. సో గాయస్ నేనైతే ఖమ్మానికి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఏంటంటే మనకి నైటు 11 అయింది. సో ఎందుకంటే నో ఎంట్రీ టైం కాబట్టి మన వెహికల్ అనేది హెవీ వెహికల్ కాబట్టి వెళ్ళకూడదు. సో ఇప్పుడైతే నేనైతే నైట్ పూట వెళ్ళిపోతున్నాను. ఆల్మోస్ట్ నేను చిట్యాల దగ్గరికి వచ్చాను. సో చూస్తున్నారు కదా, ఇంక వెళ్ళిపోవడమే, లేట్ ఎక్కడా లేదు. గాయస్ నైటు 1 అయిపోయింది, పడుకున్నాను. ఇప్పుడే మార్నింగ్ లేచి బండి కొడుతున్నాను ఇంకా ఖమ్మానికి. సో గైస్ నేనైతే ఖమ్మం జెడ్పీ సెంటర్కి వచ్చాను. పోలోస్ సూపర్ మార్కెట్ ఇది. మనకైతే బండి అన్లోడ్ అయిపోయింది.